జూలై 13 దేవుని వాగ్దానం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇర్మియా 31:3. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా మరొక నూతన దినాల్లోనికి ప్రవేశించబడ్డాయి. అందుని బట్టి దేవునికి నేను మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు ఉచితమైన కృపలో మనమందరం క్షేమంగా సంతోషంగా ఉండడానికి దేవుడు మనకిస్తున్న ప్రతి క్షణాన్ని బట్టి నేను దేవునికి రుణస్థుడను. దేవుని మాట ద్వారా మిమ్మల్ని కలుసుకునే ధన్యత ప్రభు నాకు అనుగ్రహించాడు. ఈ అనుదిన వాక్య ధ్యానాలు అనుదినము దేవుని యొక్క వాగ్దానం పొందుకుని మనం ఆశీర్వదింపబడే ఈ యొక్క భారభరితమైనటువంటి పరిచర్యను మీరు ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి మీకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేయుచున్నాను. ప్రియ విశ్వాసి, దేవుడు ఎంతో గొప్పవాడు. ఆయన మనలను ఎల్లవేళలా ప్రేమించే దేవుడు. ఆ ప్రేమ శాశ్వతమైనది అనే విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. నేటి సమాజంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు మన రక్త సంబంధికులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, మన చుట్టూ ఉన్నవారు కానీ, విశ్వాసులు కానీ, ఎవరే కానీ వారి ప్రేమ అవసరానికి మాత్రమే ఉంటుంది. చాలాసార్లు కొంత కాలం మాత్రమే రకరకాల ప్రేమలు ఉంటూ ఉంటాయి. ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తే తల్లి ప్రేమతో సహా అన్ని ప్రేమలు కలుషితమైపోతూ ఉన్న దినాలలో మనం ఉన్నాం. అలాంటి ప్రేమలు కలిగినటువంటి ఈ ప్రపంచంలో నువ్వు అనుకోవచ్చు, నన్ను ప్రేమించేవారే లేరు, నాకు పరిపూర్ణమైన ప్రేమ దొరకటం లేదు, నేను ఒంటరిగా ఇలాగనే బాధపడుతూ ఉండాలా అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నువ్వు అలా ఉండవలసిన పని లేదు. ప్రభు నిన్ను ప్రేమించుచూ ఉన్నాడు. చాలాసార్లు నేను ఒంటరిని అని ఆలోచన చాలామందిలో వస్తుంది. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక గొప్ప సత్యం ఏంటంటే, నువ్వు ఎప్పుడూ ఒంటరి కాదు. నీతో పాటు అదృశ్యమైన హస్తం, నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త, ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ నీ ప్రక్కనే ఉన్నాడు అనే సంగతిని నువ్వు మర్చిపోవద్దు. ఆయన నీతోనే ఉన్నాడు, నువ్వు ఒంటరి కానే కాదు. మనము దేవునితో ఉన్నప్పుడు, ఆయన మన పక్షాన ఉన్నప్పుడు మనకు విరోధి ఎవరు? ఆయన మనతో ఉండి మనల్ని ప్రేమిస్తూ ఉన్నప్పుడు మనము మిగిలిన ప్రేమలను ఖచ్చితంగా దేవుని ద్వారా పొందుకుంటాం. ప్రియులారా, నీవు శాశ్వతమైన ప్రేమతో దేవుని చేత ప్రేమించబడుతూ ఉన్నావు గనక దిగులు చెందొద్దు, భయపడొద్దు. ఆయన చెంతన ఉండు, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడవు దేవా, నీ ప్రేమను మేము పొందుకోవడానికి నీ యొద్ద మేము ప్రభువా నిరంతరము బస చేయుటకు నీ కృప దయచేయండి. ఆశీర్వదించండి, దీవించండి. బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.